ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. మరి మీరు అందరూ ఉన్నారు, బాగున్నారా? మరి ఈరోజు యేసయ్య మాట, మరి యేసయ్యతో మాటని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారా? వీక్షిస్తుంటే మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. దేవుడి వాగ్దానమును మరి మీకు, మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. ఇక్కడ కానాను స్త్రీతోటి దేవుడు చెప్పినటువంటి మాట, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు జరుగుతుందని దేవుడు ఆమె సెలవిచ్చినట్లుగా మరి ఉదయకాల సమయంలో మరి మీ విశ్వాసం కూడా గొప్పది. మరి మీరు కోరినట్లే మీకు జరుగుతూ ఉంది. ఆశ్చర్యపడవద్దు, భయపడవద్దు. మీరు విశ్వసించండి, ప్రభువునందు దేవుని యందు నమ్మిక ఉంచండి. మీ కోరిక యావత్తును దేవుడు సఫలపరుస్తాడు. మీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైనటువంటి పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మన విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు జరుగును గాక. ఆ స్త్రీతో చెప్పినట్లుగా ప్రభా, ఈరోజు నేను ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో కూడా వారి కోరికను సిద్ధింపచేయండి. వారి విశ్వాసం గొప్పతనంగా చేసి వారికి సహాయం కూడా మీరు అనుగ్రహించండి. అటు ఆశీర్వాదాలు, మేలులు వీళ్ళందరికీ కూడా అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మరి పుట్టినరోజు నేను వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకి సంవత్సరములను దయాకిరీటంగా ధరింపచేసి ఆశీర్వదించండి, దీవించండి. ప్రభా, ఈ దినమంతా బిడ్డలకు తోడయ్యుండి నడిపించి పైవానిగా ఉంచి సహాయమును దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. యేసయ్యతో మాట్లాడే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వీక్షించి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సరిచేయు